శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే చాలామంది ఏమని ప్రశ్న చేస్తారు అంటే, కేవలము కర్మ ద్వారా మోక్షం లభిస్తుందా అని అడుగుతారు. కానీ దానిని చేయవలసినటువంటి పద్ధతిలో చేస్తే కర్మ ద్వారా కూడా మోక్షం సిద్ధిస్తుంది అని చెబుతూ, ఆ కర్మను చేయవలసినటువంటి పద్ధతిలో చేస్తే లభిస్తుంది అని కదా మనం తెలియాలి. ఆ పద్ధతి ఏమిటంటే, ఆ కర్మ చేత భగవంతుణ్ణి ఆరాధించాలి. ఎల్లప్పుడూ కూడా కర్మ చేత కూడా భగవంతుణ్ణి అర్చించాలి. అంటే ఆ కర్మను ఆచరించి దాని ఫలితాన్ని భగవంతునికే అర్పించాలి. కోరిక లేకుండా భగవంతునికి అర్పిత భావముతోటి కర్మ యొక్క ఆచరణ చేయాలి అనేటువంటి అర్థమే కదా మనకి స్ఫురిస్తూ ఉన్నది. అప్పుడు కర్మ యందలి దోషము తొలగిపోతుంది. ఎప్పుడైతే కర్మలో ఉన్నటువంటి దోషాలు మలినాలు అనేవి తొలగిపోయినవో చిత్తము అనేది శుద్ధపడిపోతుంది. ఆ శుద్ధపడినటువంటి చిత్తము ద్వారా పరమాత్మ తత్వాన్ని అంటి ఉంటాడు. ఆ అంటి ఉండడం ద్వారా జ్ఞానము అంకురిస్తుంది. ఆ జ్ఞానాంకురమే మోక్ష సాధనంగా పరిణమిస్తుంది. అంటే ఇక్కడ మోక్ష సాధనంగా చిత్తశుద్ధే కదా పనికొస్తుంది. ఆ చిత్తశుద్ధి నిష్కామ కర్మ ఆచరణ ద్వారానే కదా మోక్షం వరకు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి పరంపరగా మనకి కొనసాగి మోక్ష స్థితి దాకా తీసుకొస్తుంది. ఇదే కదా కర్మ మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అది అని చెబుతూ, ఆ కీలకాన్ని అంటే ఎక్కడైతే దాని యొక్క కీలకం అనేటువంటి దాగి ఉన్నదో దాని ప్రకారం అనుసరించాలి. ఆ కర్మ రహస్యాన్ని భక్తుల మీద అనుగ్రహం కలిగినటువంటి భగవంతుడు ఈ విధంగా తెలియజేశారు కూడా. తెలియజేసి ఇంకా అంటూ ఉన్నారు, ఓ నాయనా, కర్మ అనేటువంటిది చేయు, కర్మను వదలనవసరం లేదు. కానీ చేసే కర్మను పరమాత్మకు అర్పణ చేసే బుద్ధితో చేయు. ఆ కర్మ చేతనే ఈశ్వరుణ్ణి నువ్వు ఆ బుద్ధితో చేసేటువంటి కర్మనే ఈశ్వరుణ్ణి, ఆ కర్మ చేత ఈశ్వరుణ్ణి ఆరాధించు. ఫలితాలు, కర్మ యొక్క ఫలితాలు ఎప్పటికీ కోరకు. కర్మ చేయడం మాత్రమే నీ వంతు, దానిని అనుగ్రహించడం నా వంతు అనే విషయం మరుగున పెట్టి మరీ చెబుతూ ఆ ఫలితాన్ని భగవంతునికే అర్పించు అని ఇక్కడ చక్కగా చెప్పబడింది కదా. ఈ పద్ధతి ద్వారానే కర్మ అప్పుడేం చేస్తుంది, చేయబడినటువంటి ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడిన కర్మ తన యొక్క కర్మత్వాన్ని, కర్తృత్వాన్ని పోగొట్టుకుంటుంది. కర్తృత్వం ఎప్పుడు పోయిందో బంధరూపం కూడా తొలగించుకుంటుంది. అలా బంధము లేకుండా, బంధము అంటే ఎవరో తాళ్లతో కట్టివేస్తారు అనేటువంటిది కాదు. ఇది మనం శారీరకంగా అయితే తాళ్లతో కట్టివేస్తే బంధం లేదు. ఇప్పటి రోజుల్లో అయితే ఎవరైతే ఏ చెరసాలలో కారాగారంలో పడవేయబడతారో అది బంధనం. దాని నుండి విముక్తి చెందాలి. కానీ జీవుడు శరీరాలలో బంధింపబడి ఉంటున్నాడు. దేని కారణం చేత? అజ్ఞాన కారణము చేత. కర్మను కర్తృత్వం వహించి చేసినటువంటి కర్మవాసన ఫలితాల రూపంగా జీవుడు ఆ శరీరాలలో బంధించబడి ఉంటూ ఉన్నాడు కదా. అదే అంటే వస్తూ పోతూ ఉన్నటువంటి స్థిరత్వము లేని రాకపోకలు కలిగిన ఉపాధుల యొక్క బంధాన్ని తొలగించుకుంటాడు. ఎప్పుడు చేయవలసిన పద్ధతిలో తన కర్మను, కర్మ ఫలితాన్ని పరమాత్మకు అర్పించి కర్మ చేయడం మాత్రమే తన వంతుగా చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మ ఇచ్చేటువంటి బంధరూపం ఏమిటి అంటే శారీరక సంబంధమైన రాకపోకలు అనేటువంటి రూపాన్ని, బంధాన్ని తొలగించుకుంటాడు. అలా చేయబడినటువంటి కర్మ మోక్షానికి హేతువుగా మారిపోతుంది. బంధనాలు తెగిపోతే మోక్షము అంటే విడుదల.
దేనికి దేని చేత బంధింపబడి ఉన్నాడో దాని నుండి విడుదలవ్వడం. వీడు శరీరాలు, ఆవరణలు, ఉపాధులు, దేహాలు అనేటువంటి వాటి చేత కదా జీవుడు బంధింపబడి ఉన్నాడు. వానికి అప్పుడు విడుదల. మళ్ళీ శరీరాల సంగము, శారీరక సంబంధమైనటువంటి రాకపోకలు అనేవి ఇక ఉండవు. అలా లేవు అంటే వాడు మోహం ఇతి క్షయ, మోక్షాన్ని పొందుతాడు. మోహము అనేటువంటిది పూర్తి స్థాయిలో నశించిపోతుంది. ఆ విధంగా దీనిని బట్టి కర్మ అనేటువంటిది నింద్యమైనదా? కర్మం చేస్తే ఎవరు కూడా మోక్షాన్ని పొందలేరు అని చెప్పడం అనేటువంటిది దోషభూయిష్టమైనది అని చెప్తారు. కానీ ఇక్కడ కర్మము అనేటువంటిది ఎప్పుడైతే దాని యందు కర్తృత్వ బంధనాదులు లేకుండా కర్మ ఫలితాన్ని మొత్తం పరమాత్మ కొరకు అర్పించి కర్మ చేయడం మాత్రమే తన కర్తవ్యం అన్నట్లుగా కర్తృత్వాదులు లేకుండా చేయగలిగినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ నిందించదగినటువంటిది కాదు. ఆ కర్మ మార్గం కూడా అసలు నికృష్టమైనది కాదు. కర్మను అనుసరించవచ్చు, ఉత్తమమైనదే, ఉత్కృష్టమైనదే. కానీ చేయవలసినటువంటి పద్ధతిలో చేసినప్పుడు మాత్రమే దాని యొక్క ఉత్తమత్వము, ఉత్కృష్టత్వము, ఉన్నతత్వము కూడా తెలుస్తుంది. అంటే నికృష్టం కాదని కర్మ మార్గము దానిని ఆచరించేటువంటి పద్ధతి తెలుసుకున్నట్లయితే భక్తి ద్వారా మోక్షం చెందుతారని, జ్ఞానం ద్వారా మోక్షం చెందుతారని ఇలా చెప్తూ ఉంటారు కదా. అలాగే ఈ కర్మ మార్గం కూడా దాని యొక్క అనుసరించే విధానం తెలుసుకొని అనుసరించినట్లయితే పరమ పవిత్రమైనటువంటి ఒకానొక మోక్ష సాధనం కర్మ మార్గం కూడా అవుతుంది అనే విషయం మనకి పరమగురుడు, జగద్గురుడు అయినటువంటి గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ తనదైనటువంటి కర్మ చేత భగవంతుణ్ణి ఆరాధించడం అనే ఈ పద్ధతిని జనులు సరిగా గమనించుకోవడం లేదు. కోరికలు లేకుండా చేయడం అనేటువంటి విషయాన్ని చాలా తేలికపాటుగా తీసుకోవడం చేత వారు కోరికతో కూడుకొని దైవార్పితంగా చేసేటువంటి కర్మలు మానివేసి కోరికతో కూడినటువంటి ఆ చేయబడిన కర్మ యొక్క ఫలితాన్ని పొందాలి అనే బుద్ధితోటి చేస్తూ ఉన్నారు. అందువలన మాత్రమే కర్మ బంధన రూపంగా మారిపోతూ ఉన్నది. ఇక్కడ భగవానుడైతే కర్మను మోక్ష రూపంగా కూడా మార్చవచ్చు అని తెలియజేశారు కదా. దానికి ఇక్కడ మనకు ఒక ఉపాయాన్ని కూడా తెలియజేశారు కదా. కాబట్టి మోక్షము చెందాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాన్ని, ఈ పద్ధతిలో ఉన్నటువంటి కర్మ మార్గాన్ని జ్ఞాపకమునందు ఉంచుకోవాలి. భగవానుడు చెప్పినటువంటి మాటల మీద మనం నమ్మకం ఉంచాలి. తాము చేసేటువంటి సమస్త కర్మలను కూడా ఈశ్వరార్పణ బుద్ధితోటి, భగవత్ కైంకర్య బుద్ధితోటి, భగవంతునికి సేవ చేస్తున్నాం అనే బుద్ధితోటే కర్మలను ఆచరించాలి. అలా చేసినట్లయితే మానవుడు జ్ఞానసిద్ధిని పొందుతాడు. దాని ద్వారా మోక్షసిద్ధిని తప్పకుండా పొందుతాడు అని మనకి ఘంటాపదంగా పరమాత్మ తెలియజేశారు. అంటే కర్మను ఆచరించడం, దాని ద్వారా భగవంతుణ్ణి ఆరాధించడమే. అలా ఆరాధించడం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే జ్ఞానం ఆవిర్భావం జరుగుతుంది కదా. అంటే కర్మ అనేటువంటి ప్రమిదలో భక్తి అనే తైలాన్ని పోయాలి, ధ్యానము అనేటువంటి ఒత్తిని పెట్టాలి, జ్ఞానము అనే జ్యోతిని వెలిగించాలి అందుకే కర్మ, భక్తి, జ్ఞానము అనేటువంటిది ఇక్కడ ప్రమిద కర్మ అయింది కదా. భక్తి నూనె అయింది. ధ్యానము ఎప్పుడైతే ఒకే వస్తువును ధ్యానిస్తూ ఉంటామో అదే ఒత్తి అయింది. దాని ద్వారా జ్ఞానం అనేది ఏర్పడుతుంది. ఇకప్పుడు జ్ఞానము అనే జ్యోతి వెలుగుతుంది తనంతటికి తానే. అలా వెలిగించాలి. భక్తి మరి కర్మ, భక్తి అనేటువంటిది ధ్యానము అనే దాని ద్వారా జ్ఞానం అనే జ్యోతి ఎప్పుడైతే వెలిగించుకున్నామో ఇక దాని ద్వారా మనకి మోక్షసిద్ధి అనేది లభిస్తుంది కదా. సమస్త ప్రాణికోట్లు కూడా పరమాత్మ నుండే కదా ఉత్పత్తిని పొందుతూ ఉన్నవి. మరి పరమాత్మ చేతనే కదా ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నది.
అంతేకాదు అసలు జీవుడు మోక్షసిద్ధిని వాని యొక్క స్వకీయమైన కర్మ చేతనే భగవంతుణ్ణి గనక ఆరాధించినట్లయితే, అంటే ఈశ్వరార్పణ బుద్ధి చేత కోరిక లేకుండా కర్మలను ఆచరించినట్లయితే చిత్తశుద్ధి అనేది ఉత్పన్నమవుతుంది. దాని ద్వారా జ్ఞానం అంకురిస్తుంది. దాని చేత మోక్షం పొందుతారు అని చెబుతూ, అసలు స్వధర్మాచరణము అనేటువంటిది తనదైనటువంటి ధర్మం యొక్క ఆచరణమే ఉత్తమమైనది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంటే తన యొక్క ధర్మం ఏమిటి అంటే, అవివేకము చేత తన యొక్క ధర్మము, తనకున్నటువంటి ధర్మం ఏమిటి అంటే గుణము లేనిదిగా కనబడుతుంది. అలా కనబడినప్పటికీ కూడా అసంపూర్ణంగా, అంటే దానిని పూర్తి చేయకుండా అనుసరించి అనుష్ఠానం చేసినప్పటికీ కూడా చక్కగా అనుష్ఠింపబడినటువంటి ఇతరుల ధర్మం కంటే కూడా, లేక ఇతరుల యొక్క కర్మముల కంటే కూడా శ్రేష్టమైనదే అవుతూ ఉన్నది. ఎందుకు? అది తన ధర్మం కాబట్టి. స్వభావము చేత ఏర్పడినటువంటి తన ధర్మానికి తగినటువంటి కర్మను చేస్తూ ఉన్నట్లయితే మనుజుడు పాపాన్ని ఎప్పటికీ పొందనేరడు అని చెబుతూ, అంటే తన యొక్క అవివేకము చేత తనకు ఒక ధర్మం ఉన్నది. ప్రతి మనిషికి ఒక ధర్మం ఉంటుంది. ఇప్పుడు ధర్మము అనేటువంటిది వేరు, సత్యము అనేటువంటిది వేరు. ధర్మము అంటే అది అనేక సమయాలను బట్టి, సందర్భాన్ని బట్టి ధర్మము అనేటువంటిది మారుతుంది. కానీ ఇక్కడ ధర్మము అనేటువంటిది, ధర్మము ఎప్పుడూ కూడా మార్పు చెందకుండా ఉండేటువంటిది ధర్మము. సత్యము మార్పు చెందకుండా ఉండేటువంటిది సత్యము. అదే ధర్మము అన్నప్పుడు అది అప్పుడప్పుడు సందర్భానుసారంగా మారుతుంటుంది. ఏది? స్త్రీలకు స్త్రీ ధర్మము, పురుషునికి పురుష ధర్మము, జీవులకు జీవధర్మము, ప్రాణికి ప్రాణి ధర్మము, శరీరానికి శరీర ధర్మము, ఈ విధమైనటువంటి మనసుకు మనసు ధర్మము, ఇటువంటివి అనేక వస్తువులను బట్టి, సందర్భాలను బట్టి ధర్మం అనేటువంటిది మారుతుంది. ఆపదలో ఉన్న వారికి ఆపద్ధర్మము అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ విధంగా ధర్మం అనేటువంటిది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇక్కడ జీవుని యొక్క ధర్మము అనేది సర్వేక సమస్తము కూడా, సర్వము కూడా ఎప్పుడూ ఒకటి అయి ఉంటుందా? ఉండదు. ఏ జీవికి ఆ జీవికే ఉంటుంది. ఏ సందర్భానికి తగినటువంటి ధర్మం దాని ప్రకారమే అనుసరించాలి. కాబట్టి ఇక్కడ తన యొక్క ధర్మం ఏమిటి అంటే, అవివేకము చేత తనకు అవివేకం ఉన్నది. తన ధర్మంలో తనకు అసలుకి ఎటువంటి గుణము లేనట్లుగా, ఏ యొక్క స్థితి లేనట్లుగా, అసంపూర్ణంగా అనుసరించినటువంటి క్రియే అయినప్పటికీ కూడా, గుణము లేనిదిగా కనబడినప్పటికీ కూడా, మరి తన స్వకీయమైనటువంటి కర్మ అనేటువంటిది సగమే అనుసరించినా, దానిలో ఎటువంటి సుగుణాలు లేవు అనిపించినా కూడా, అది ఇతరుల చేత చక్కగా అనుష్ఠింపబడినట్లు కనబడినా, ఇతరులు అనుసరించేటువంటి ధర్మంలాగా అనిపించినా, ఇతరులు అనుసరించే ధర్మం కంటే తన స్వకీయమైనటువంటి కార్యాచరణ ధర్మం అనేటువంటిది గుణము లేకుండా కనబడినా అదే శ్రేష్టమైనది. ఎందుకు అంటే తన ధర్మానికి తగినటువంటిది. ఏ విధంగా? తన స్వాభావికంగా స్వకీయమైనటువంటి తన ధర్మానికి తగినటువంటి కర్మను గనక చేస్తూ ఉన్నట్లయితే ఆ మనుజుడు అసలు ఎప్పటికీ కూడా పాపాన్ని పొందనేరడు అని చెబుతూ, స్త్రీలకి స్త్రీ ధర్మం, తాను ఎటువంటి విషయాలు అనుసరించాలి, మరి భార్యకు భార్య ధర్మం, అదే భర్తకు భర్త ధర్మం, జీవునికి ఇక్కడ తన ధర్మం, స్వధర్మం ఏంటది? తన స్వకీయమైనటువంటి తన స్వంత సదనం, పరమాత్మ సదనం. ఆ పరమాత్మ తత్వాన్ని పొందడమే జీవుని యొక్క జీవధర్మం. కాబట్టి ఆ జీవధర్మాన్ని ఏ విధంగా నెరవేర్చుకోవాలి అంటే, హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి.
తన స్వధర్మాన్ని నెరవేర్చుకోవాలి అంటే చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఈశ్వరార్పణ బుద్ధితో చేయగలిగినప్పుడే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఎప్పుడైతే హృదయంలో పరిశుద్ధత అనేటువంటిది ఉన్నదో ఇకప్పుడు దాని గురించి పరిశీలించుకోవాలి. ఎప్పటికప్పుడు కోపతాపాలు తగ్గించుకోవాలి. తనను తాను పరిశీలించుకోవాలి. దుర్గుణాలు తన హృదయంలో ఉన్నవా లేవా అని పరీక్ష చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకునేటువంటి వారు తీర్థయాత్రలు చేసినా, జపాలు చేసినా, తపాలు చేసినా, పూజలు మొదలైనటువంటివన్నీ చేసేవారు కూడా అసలు నాలో ఈ యొక్క రాజస గుణము, తామస గుణాలు ఉన్నవా, సత్వగుణమే ఉన్నదా, శుద్ధ సత్వం ఉన్నదా, విశుద్ధ సత్వగుణం ఉన్నదా, అసలు సత్వము కూడా లేక ఈ గుణాతీత స్థితి ఉన్నదా అనేటువంటి విషయాలను కూడా తనకు తాను చూసుకుంటూ ఉండాలి. అలా చూసుకుంటూ పరీక్షించుకుంటూ దాని ప్రకారం సవరించుకుంటూ ఉన్నప్పుడు హృదయ సంబంధమైనటువంటి పరిశుద్ధత అనేది అప్పుడు తనకి అర్థమవుతుంది. అందుకే అంటే హృదయ పరివర్తనం కలిగి ఉండాలి అనేటువంటి విషయంలో మనకి భారతంలో ఒక సంఘటన ఉన్నది. దానిని గురించి తెలియజేసుకుందాం సంక్షిప్తంగా. అయితే పాండవులకి కౌరవులకి యుద్ధం అనేటువంటిది పూర్తయిపోయింది కదా, అంటే కురుక్షేత్ర సమరం ముగిసిపోయింది. ధర్మరాజు చక్కగా రాజు అయ్యాడు. ఆ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అందరూ సౌఖ్యంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఆ సమయంలో ధర్మరాజుకి తీర్థయాత్రలు చేయాలి. ఎందుకు అనేక మందిని మరి చంపవలసి వచ్చింది. దానిని నశింపజేసుకోవడం కోసమైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శించాలి అనుకున్నాడు. అనుకొని సరే అన్ని పుణ్య నదుల్లో కూడా స్నానాలు చేయాలి అనుకున్నాడు. ఆ కోరిక ఉత్పన్నం కాగానే వెంటనే తన కోరికని తన బంధువులకి మిత్రులకి కూడా తెలియజేశారు. వారంతా కూడా పరమానందపడిపోయారు. కొందరైతే ఆనందపడటమే కాకుండా ధర్మరాజు గారితో పాటు తీర్థయాత్రలకు వెళ్ళడానికి తమ సంసిద్ధతను కూడా తెలియజేశారు. రంగమంతా సిద్ధమైంది. ఇక యాత్ర కోసము పోదాము అని తలంచినటువంటి వారంతా కూడా ధర్మరాజు భవనమునందు సమావేశమై ఉన్నారు. ఇక కొద్ది సమయంలో యాత్ర ప్రారంభం కాబోతోంది అన్నప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. మరి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాడు. దేవా, తీర్థయాత్రకు పోదాలంచి ఉన్నాము. తమరు కూడా మా వెంట వచ్చినట్లయితే మాకెంతో ఆహ్లాదంగా ఉంటుంది. మా యాత్ర కూడా సఫలమవుతుంది, ఇంకా కూడా రసవత్తరంగా కూడా కొనసాగుతుంది అని వేడుకున్నాడు. రమ్మని ఆహ్వానించాడు. కానీ అప్పుడు శ్రీకృష్ణుడు అంగీకరించలేదు. తనకు ఇతర ఎన్నో కార్యాలు ఉన్నవని, రావడానికి ఏమాత్రం కూడా సావకాశం లేదని, అయినప్పటికీ కూడా అని చెప్పాడు. అయితే ధర్మరాజు తన పొట్టు వదలలేదు. యాత్రయందు ఆ మహనీయుని యొక్క సాన్నిధ్యము, సాహచర్యము పరమానందంగా ఉండగలదు అని భావించాడు కదా. భావించి మీరు తప్పనిసరిగా రావాలి అని మళ్ళీ పరమాత్మను, శ్రీకృష్ణ పరమాత్మను ధర్మరాజు ప్రార్థించాడు. ఇక ఆ యుధిష్ఠిరుని యొక్క అంటే యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అనే విషయం తెలుసు కదా, కుంతి పెద్ద పుత్రుడు కాబట్టి ఆ యుధిష్ఠిరుని యొక్క వినయంతో కూడిన మాటలను విని శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం ఇలా చెప్పాడు. ధర్మరాజా, తీర్థయాత్ర అనే గొప్ప కార్యాన్ని చేపట్టావు, చాలా సంతోషమే. విజయవంతంగా నెరవేర్చుకొని తిరిగిరా. నాకు మాత్రం రావడానికి అనుకూలం అయితే లేదు. అయినప్పటికీ కూడా నేనేం చేస్తూ ఉన్నాను, నా ప్రతినిధిని మీ వెంట పంపిస్తాను అని పలికాడు. పలికి సమీపంలోనే ఉందన్నమాట, అంటే తన ప్రక్కనే ఉన్నటువంటి ఒక సొరకాయని చూపించాడు. ధర్మనందన, ఇదే నా ప్రతినిధి, దీనిని మీ వెంట తీసుకొని వెళ్ళండి. నేను వచ్చినట్లుగానే భావించండి. అన్ని తీర్థాలలో కూడా దీనిని కూడా ముంచండి. అందరి దేవుళ్ళను కూడా దర్శనం చేయించండి. తిరిగి ఇంటికి తీసుకొని రండి అని చెప్పాడు. సరే, భగవానుడు ఆ మాటల మీద ఎంతో శ్రద్ధ భక్తి కలిగినటువంటి వాడే ధర్మరాజు ఏం చేశాడంటే అలాగే అని ఆ కాయం తీసుకున్నాడు, నెత్తిన పెట్టుకున్నాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే తన వెంటే ఉన్నాడు అని మనసులో భావించుకున్నాడు. తీర్థయాత్రకు ప్రయాణమయ్యాడు. తాను వెళ్ళిన చోటల్లా ఆ సొరకాయను కూడా తీసుకొని వెళ్తున్నాడు.
తాను స్నానం చేసిన ప్రతి పుణ్యతీర్థమునందు కూడా దానిని కూడా స్నానం చేయిస్తూ ఉన్నాడు. తాను దర్శించిన దేవుళ్ళకందరికీ దానిని కూడా చూపిస్తూ ఉన్నాడు. ఇక ఈ ప్రకారంగా శ్రీకృష్ణ దేవుని యొక్క ఆదేశం ప్రకారం తూచా తప్పకుండా ఆ కాయ చేత కూడా తీర్థయాత్ర చేయించాడు. కొంతకాలానికి యాత్ర పరిసమాప్తి అయింది. అందరూ కూడా తమ తమ గృహాలకు తిరిగి వచ్చేశారు. ధర్మరాజు కూడా పరివార సమేతంగా తన పట్టణానికి తిరిగి వచ్చాడు. సామాన్యంగా కూడా తీర్థయాత్రను సేవించి ఇంటికి తిరిగి వచ్చేవారు ఏం చేస్తారంటే యాత్రా పరిసమాప్త సూచకంగానే, అంటే మేము తీర్థయాత్ర చేసి వచ్చామని ఏదన్నా అన్న సమారాధన చేస్తూ ఉంటారు. అదే ఇప్పటి కాలంలో అయితే తీసుకొని వచ్చినటువంటి ప్రసాదాన్ని పంచేసి ఊరుకుంటున్నారు. మామూలుగా అయితే అనేక తీర్థయాత్రలను సందర్శించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అన్న సమారాధన అనేటువంటిది నాటి నుండి వచ్చినటువంటి ఆచారం. ఆ ప్రకారంగానే అన్న సమారాధనకి ఏర్పాట్లు చేశాడు ధర్మరాజు. తర్వాత యాత్ర కోసమై తన వెంట తీసుకొని వెళ్ళినటువంటి ఆ సొరకాయ ఉన్నది కదా, ఆ సొరకాయని నెత్తిన పెట్టుకున్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళాడు, నమస్కరించాడు, ఆ కాయను వారి ముందు ఉంచాడు. మహాత్మా, తమరు సెలవిచ్చినట్లుగానే అన్ని తీర్థాలయందు కూడా దీన్ని ముంచాను, ఇంకా అంటే దీనిని కూడా స్నానం చేయించాను అనే చెబుతూ అందరి దేవుళ్ళకు కూడా చూపించాను. ఇప్పుడు సన్నిధికి దీనిని తమరి దగ్గరికి తీసుకొచ్చాను, స్వీకరించండి అని పలికాడు. ఆ కాయను శ్రీకృష్ణుని ముందు ఉంచినప్పుడు పరమాత్మ ఆనందపడిపోయాడు. ఇంకా అంటున్నాడు ధర్మరాజునితో, ధర్మరాజా, నీవు దీనిని ఇంటికి తీసుకొని వెళ్ళు. కూర చేయించి నీవిప్పుడు చేయబోతూ ఉన్నావు కదా అన్న సమారాధన, ఆ సమారాధనలో అందరికీ కూడా వడ్డించేలాగా చేయు అని చెప్పాడు. ఇక ఆ నందనందనుని యొక్క ఆజ్ఞను శిరసావహించాడు ధర్మరాజు. దానిని మళ్ళీ తీసుకెళ్ళాడు. ఆ ప్రకారంగానే ఇక వంటలో ఉపయోగించారు. కానీ అదేం చిత్రమో కానీ ఆ కూర తినగానే ప్రతి ఒక్కరూ వాంతి చేసుకుంటూ ఉన్నారు. సొరకాయ కూర చేదుగా ఉండడమే దానికి కారణం. అప్పుడు అందరూ అంటున్నారు ధర్మరాజుతో, నానా రకాలుగా మాట్లాడసాగారు. ఓ రాజా, శుభమా అంటూ తీర్థయాత్ర పూర్తి చేసుకొని వచ్చావు, వచ్చి ఇటువంటి సమారాధనలో చేదు సొరకాయ ఎందుకయ్యా వాడావు అని జనులు తమొక్క ఆవేదనను తెలుపుకోసాగారు ధర్మరాజు గారితో. వెంటనే ధర్మరాజు అన్నాడు, ఆ కాయని శ్రీకృష్ణుని వద్దకి తీసుకొని వెళ్ళాడు. కృష్ణ, చేదు సొరకాయని మీరెలా ఇచ్చారు? మంచి కాయని ఇచ్చినట్లయితే బాగుండేది కదా అని అన్నాడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణమూర్తి అంటూ ఉన్నాడు ధర్మరాజుతో, రాజా, అది చేదుకాయ అని నాకు ఇంతకుముందే తెలుసు, కానీ తీర్థయాత్రలన్నీ సేవించింది కదా, కాబట్టి చేదుతనం పోయిందేమో అని తలంచాను. ఇంకా పోలేదా అని ప్రశ్నించాడు. ధర్మరాజు నిరుత్తరుడైపోయాడు. మహానుభావుడు జనులకు చక్కని పాఠాన్నే బోధించాడు కదా అని పరితృప్తుడయ్యాడు. అంటే అనేకులు తీర్థయాత్రలు సేవిస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు, కానీ హృదయంలో మాత్రం ఏ మార్పు ఉండదు. హృదయ పరివర్తన అస్సలు కలగడం లేదు. తమ యందు నిగూఢములై అతి రహస్యములై ఉన్నటువంటి నీచమైన అసుర గుణాలను, పాప వాసనలను వారు అనేక పుణ్యనదుల్లో స్నానం చేసిన, పుణ్య క్షేత్రాలను సందర్శించినా కూడా వారు పోగొట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ ఉన్న గొంగల అక్కడే ఉన్నట్లుగా, మరి గొంగలు ఎక్కడేస్తే అక్కడే ఉంటుంది, అది నడిచి మరి కొంత దూరం కొనసాగి రాదు కదా. అట్లాగే క్రియలు ఎలా ఉంటాయి అంటే లాంఛనంగా జరిగిపోతూ ఉన్నవి, కానీ మనసు మార్పు అయితే కలగజేసుకునేటువంటిది కదా. మానవ జన్మం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే మనసును మార్చుకోవాలి. పాపి పుణ్యాత్ముడుగా మారిపోవాలి, దుష్టుడు సద్గుణంగా మారిపోవాలి, అసుర సంస్కారాలు పోవాలి, దైవ సంస్కారాలు అలవాటు చేసుకోవాలి కదా.
ఎన్ని దైవ కార్యాలు ఆచరించినప్పటికీ కూడా మనసులో ఉన్నటువంటి చేదుగానే ఉన్నట్లయితే ఏం ప్రయోజనం ఉన్నది? చిత్తంలో ఉన్నటువంటి మురికిని ఇసుమంతైనా తొలగించకపోతే ఏమైనా ప్రయోజనం ఉన్నదా అంటే లేదుగా. కాబట్టి ఈ పరమార్థ కార్యాలు ఆచరించేటువంటి వారు తమ యందు హృదయ పరివర్తనము కలిగే ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని పరీక్షించుకుంటూ, మరి ఒకవేళ లేకపోతే వాటిని కలగజేసుకుంటూ ఉండాలి. మంచిని కలగజేసుకుంటూ చెడును తొలగజేసుకుంటూ ఉండాలి అని చెబుతూ, తీర్థయాత్రలు కానీ, జపాలు కానీ, తపాలు కానీ, తమ యొక్క హృదయాన్ని అంటే పూజలు కానీ మొదలైనవన్నీ చేసేటువంటి వారు ఏం చేయాలి? మేము అది చేసాం, మాకు ఇంత పుణ్యం ఉన్నది, ఇది చేసాం, ఇంత పుణ్యం, ఇవన్నీ కాదు. అప్పుడప్పుడు వారి వారి హృదయాన్ని కూడా పరీక్షించుకోవాలి. దుర్గుణాలు, కోపాలు, తాపాలు తగ్గినవా, తొలగినయా అని పరిశీలించుకోవాలి. హృదయంలో పరిశుద్ధతను కలిగించుకోవడానికే ప్రయత్నం చేయాలి. అలా హృదయ సంస్కారము చేత చేయబడేటువంటి ధర్మము ఏదైతే ఉంటుందో, కర్మము ఏదైతే ఉంటుందో, హృదయ పారిశుద్ధ్యం ద్వారా ఏర్పడినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో, ఆ కర్మము అనేటువంటిది ఏ విధంగా అంటే చిత్తశుద్ధిని కలగజేస్తుంది. ఇంకా కూడా అంటే అటువంటి శ్రేష్టమైనటువంటి తనదైనటువంటి స్వభావము చేత చేయబడినటువంటి కర్మ కనుక చేస్తూ ఉన్నట్లయితే మనుషుడు ఎటువంటి పాపాన్ని పొందడు కదా. ఎందుకంటే స్వకీయ కర్మ, తనదైనటువంటి కర్మ లేకపోతే తనదైనటువంటి ధర్మం ఆచరించడం అనేటువంటిది ఒకంత కష్టమే. అయినప్పటికీ కూడా తేలికగా ఆచరింపబడినటువంటి ఇతరుల యొక్క కర్మను గ్రహించడం కంటే కూడా ఎంతో మేలు అని చెప్పబడింది. ఇతరులు చేసే పని చాలా సునాయాసంగా, సులభంగా అవుతుంది అని అనిపించినా, తను ఆచరించే పని చాలా కష్టంగా అనిపించినా, తన స్వకీయమైన పని వదిలేసి ఇతరులు అనుసరించే పనిని మాత్రం ఎవ్వరూ చేపట్టకూడదు అనే విషయాన్ని గురించే తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.